హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం ప్రేమను పంచు పార్ట్ 4లోకి వచ్చేసాము. ముందు భాగంలో శ్రీరాము కృష్ణ మనోహర్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలనుకొని దీప్తికి అండ్ హేమకి చెప్పకుండా కృష్ణ మనోహర్ వాళ్ళ ఇంటికి వస్తాడు. అయితే అక్కడ మైథిలిని చూసి స్టన్ అయిపోతాడు. ప్లీజ్, వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు అవుతారు, నువ్వు కృష్ణకి ఏదో ఒకటి చెప్పి ఒట్టు వేసో లేకపోతే ఎలానో చెప్పి బ్రేకప్ చేసుకుంటున్నాను అనేసి దీప్తితో చెప్పమని చెప్పు. ఎందుకంటే నేను ఇంతవరకు నా కూతురికి అడిగింది ఏది కాదనకుండా ఇచ్చాను. ఇప్పుడు నా అంతటి నేనుగా ఈ ప్రేమని వద్దు అని చెప్పలేను, కృష్ణని వదిలేసేయి అని చెప్పలేను అని అంటాడు. అందుకు మైథిలి అనేది, నేను చెప్పలేను, ఎందుకంటే నేనే తల్లిని తండ్రిని అయి పెంచాను, నా కొడుకు బాధపడరా తను ప్రేమించిన అమ్మాయిని వదిలేసుకోరా అని చెప్తే అనేసి అంటే, అది ఎలా కుదిరిద్ది, వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు అవుతారు కదా అనేసి అంటే, అది నువ్వే ఆలోచించు అని చెప్పేసి అని అంటది. ఇక నెక్స్ట్ అయితే నువ్వే వాడి తండ్రివని చెప్పక తప్పదు మరి అనేసి అంది మైథిలి. తానే తండ్రినని తెలిస్తే కృష్ణ మనోహర్ ప్రవర్తన ఎలా ఉంటుంది, ముఖ్యంగా హేమ దీప్తిల దృష్టిలో తానెంత దిగజారిపోతాడు, సంఘంలో తన పరువు మాటేమిటి, ఈ విషయం తన బిజినెస్ మీద ప్రభావం చూపిస్తుంది. ఇన్నేళ్ళు తను పడ్డ శ్రమంతా బూడిద పాలవుతుంది. అలాగని చూస్తూ ఊరుకునే విషయం కాదు. ఎలా అంటూ తీవ్రాలోచనలో మునిగిపోయాడు శ్రీరామ్. మీరిక వెడితే నేను నా పనులు చూసుకుంటాను నిష్కర్షగా అంది మైథిలి. హతుషుడై భారంగా అడుగులు ముందుకేశాడు శ్రీరామ్. కారును ఎలా డ్రైవ్ చేశాడో, ఇంటికి ఎలా చేరుకున్నాడో అతనికే తెలియదు. ఏంటండి అలా ఉన్నారు, ముఖమేంటి అలా వడిలిపోయింది? నిస్తేజంగా కనిపిస్తున్న భర్తని చూస్తూ ఆందోళనగా ప్రశ్నించింది హేమ. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయి అంటూ బెడ్రూమ్ వైపు కదిలాడు శ్రీరామ్. వెడుతూ కూతురి గదిలోకి తొంగి చూశాడు. మంచం మీద బోర్లా పడుకొని సెల్లులో కిలకిలా నవ్వుతూ కబుర్లు చెబుతున్న దీప్తిని చూసేసరికి ఎప్పట్లా సంతోషం కలగలేదు. గుండె పిండేస్తున్నట్లు అయ్యింది. ఆ ఆనందాన్ని దూరం చేయాల్సిన దుస్థితి ఏర్పడబోతున్నందుకు బంగారు కలల్లో తేలిపోతున్న దీప్తిని ఒక్కసారిగా నేల మీదకు ఎలా విసిరేయటం, అంతులేని ఆలోచనలు చుట్టుముట్టేయగా మనసు గతంలోకి తొంగి చూసింది. మంచు తెరల ముసుగులో బద్ధకంగా ఉన్నాడు సూర్యుడు. లేవండ్రా, ఇవాళ భోగి, తొందరగా లేచి స్నానాలు చేయాలి అంటూ మైథిలిని సుమని నిద్రలేపింది లక్ష్మి. అబ్బా, అప్పుడేనా అంటూ మరింతగా ముసుగు బిగించారు వాళ్ళిద్దరూ. అప్పుడే ఏంటి, రాముడు స్నానం చేసేసి మీకోసం భోగి మంటల దగ్గరుండి వేడి నీళ్లు పట్టుకొచ్చేశాడు కూడా అంటూ ఇద్దరినీ కదిపింది. అన్నయ్యకేం పని పాట లేదు, తెల్లవారక ముందే లేస్తాడు విసుగ్గా అంది సుమ. బావ లేచి స్నానం కూడా చేసేశాడా అంటూ చటుక్కన లేచింది మైథిలి. బావంటే మా గొప్ప అడ్మిరేషన్ ఆ పిల్లకి. ఇంటిల్లిపాది స్నానాలయ్యాక లక్ష్మి పూజ చేసి పొంగలి వండి నైవేద్యంగా సమర్పించింది. మైథిలి, మీ నాన్నను కూడా పిలుచుకురా, అందరం కలిసి తిందాం అంటూ పళ్ళాల్లోకి వేడివేడి పెసరపప్పు పొంగలి వడ్డించసాగింది. సాంబశివరావును తీసుకొని వచ్చింది మైథిలి. ఆ తర్వాత వంటింట్లోకి వెళ్ళి పొంగలి మీద నెయ్యి వేసి పట్టుకొచ్చి ఒక్కొక్కరికి ఇవ్వసాగింది. కుర్చీలో కూర్చొని తాపీగా నెయిల్ పెయింట్ పెట్టుకుంటున్న సుమని చూస్తూ, ఏయ్, మైథిలిని చూసి బుద్ధి తెచ్చుకోవే, ప్రతి పనిలోనూ నాకు సాయం చేస్తుంటుంది, నీకెంతసేపు షోకులు ముస్తాబులు అంటూ కూతుర్ని కోప్పడింది లక్ష్మి. బొంగుమూతి పెట్టింది సుమ. అరే, పండగ పూట పసిదాన్ని కోప్పడతావేంటమ్మా అంటూ సుమని వెనకేసుకొచ్చాడు సాంబశివరావు. అన్నయ్య, అది ఇప్పుడు ఇలా ఉంటే పని పాటలు ఎలా వస్తాయి? రేపు అత్తగారింటికి వెళ్లాల్సిన పిల్ల, దానికి కాదు మాకు పెడతారు గడ్డి అంది లక్ష్మి. చిన్న పిల్ల కదా, మెల్లిమెల్లిగా నేర్చుకుంటుందిలే అమ్మా. మైథిలి, ఇదిగో కొత్త బట్టలు, ఎవరివి వాళ్ళకివ్వు అంటూ బట్టల కవర్లను అందించాడు సాంబశివరావు. ముందు బావ బట్టల కవర్ ఇవ్వు అంటూ ఆ కవర్ అందుకొని శ్రీరామ్ ఉన్న గదిలోకి రివ్వున వెళ్ళింది మైథిలి. బావా, నాన్న నీకు ఈ బట్టలు తెచ్చారు,
ఇప్పుడే వేసుకో అంటూ అందించింది. ప్రతిసారి మామయ్య కొనాలా? మొహమాటంగానే అందుకున్నాడు అతను. నీకు బ్లూ కలర్ షర్ట్ లేదు కదా, నీకు ఆ కలర్ బాగా నప్పుతుందని అవే తెమ్మన్నాను. నచ్చాయా? ఆత్రంగా అడిగింది. నాకు ఏ కలర్ షర్ట్లున్నాయో నాకన్నా నీకే బాగా తెలుసు అంటూ నవ్వాడు శ్రీరామ్. నవ్వితే ఎంత బాగుంటాడో అనుకుంటూ, సరేలే తొందరగా రా, అత్తయ్య తినడానికి రమ్మంటుంది అని చెప్పేసి కదిలింది మైథిలి. పిల్లలంతా తినేసి ఆడుకోవడానికి బయటికి వెళ్ళారా? నీ అల్లుడు మాత్రం పుస్తకాలకే అంటుకుపోయాడు చూడు అంటూ వచ్చాడు విష్ణుమూర్తి. అన్నయ్య మీకు కూడా బట్టలు తీసుకున్నాడు. నాకు ఈ చీర తెచ్చాడు, బాగుందా అంటూ మురిపెంగా తన చీర వంక చూసుకుంది లక్ష్మి. బావా, ప్రతిసారి బట్టలు కొంటావు, ఎందుకీ అనవసరపు ఖర్చు? మొహమాటంగా అన్నాడు విష్ణుమూర్తి. అలాగంటావేంటి బావా? తల్లి లేని పిల్లంటూ మైథిలిని మీ కన్నబిడ్డలా చూసుకుంటున్నారు. పక్కింట్లో ఉంటున్నామన్న పేరే గాని మైథిలి రోజంతా ఉండేదిక్కడేగా. చెల్లాయి దానికి పని పాటలు నేర్పిస్తూ కడుపులో పెట్టుకొని చూస్తుంది. ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అన్నాడు సాంబశివరావు కళ్ళు చెమ్మగిల్లుతుండగా. నీ బిడ్డను మా కోడలిగా చేస్తే అంతే చాలు చటుక్కున అంది లక్ష్మి. మీ అన్నయ్యకు ఆ ఉద్దేశం ఉండబట్టేగా నేనొద్దంటున్న శ్రీరామ్ని సిటీలో కాలేజీలకు అప్లికేషన్ పెట్టించి పై చదువులు చదివిద్దామనుకునేది. నాకేమో వాడిని వ్యవసాయంలోనే పెట్టేయాలని ఉంది. అప్పులతో చదివి వాడు ఉద్ధరించేదేముంది అన్నాడు విష్ణుమూర్తి. బావా, 10th మంచి మార్కులు వచ్చాయి రామ్కి. వాడిని బాగా చదివించమని హెడ్ మాస్టర్ గారు పదే పదే చెప్పారు. నాక దేవుడిచ్చిన డబ్బుంది కాబట్టి అది సద్వినియోగం కావాలని, నా అల్లుడు గొప్ప ఉద్యోగస్తుడు కావాలి అన్న స్వార్థంతోనే చదివించాలి అనుకుంటున్నాను. దీన్ని అప్పుగా భావించొద్దు. వాడు ప్రయోజకుడు అవడం మనకు ముఖ్యం అన్నాడు అతను. పక్క గదిలో ఉండి వారి మాటలు వింటున్న శ్రీరామ్, మొత్తానికి నేను పై చదువులు చదవబోతున్నాను మామయ్య పుణ్యమా అని. వ్యవసాయం అంటూ ఈ పల్లెటూళ్ళలో మగ్గిపోవటం తప్పింది. మామయ్య చెప్పినట్లు మంచి ఉద్యోగస్తుడినైతే అందరి ఆశలు తీరుతాయి అనుకున్నాడు రిలాక్స్డ్గా. వాళ్ళుంటున్నది పల్లెటూరే కావడంతో ఏ విషయానికైనా ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటారో అక్కడి వాళ్ళు. శ్రీరాముని అల్లుడిగా చేసుకోవటానికే సాంబశివరావు చదివిస్తున్నాడని భావించడమే కాక మైథిలి శ్రీరాముల్ని కాబోయే భార్యాభర్తలుగా తీర్మానించేశాడు కూడా. చదువుకే ప్రాధాన్యం ఇస్తూ పట్నంలో హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న శ్రీరామ్ ఆ విషయాన్నంతా సీరియస్గా తీసుకోలేదు. చెల్లెలు సుమతో పాటు ఇంట్లో తిరిగే మైథిలి పట్ల అభిమానం ఉంది కానీ భార్య అన్న భావంతో చూడటం లేదు. కానీ పల్లెటూరులోనే ఉండటం వల్ల, అక్కడి ఆడవాళ్ళు ఆడే పరాచకాల వల్ల మైథిలి మాత్రం శ్రీరామ్ని భర్తగా తన మనసులో ప్రతిష్ఠించేసుకుంది. మైథిలి రజస్వలైతే లక్ష్మి ఎంతో సంబరపడింది. ఎంతో ఘనంగా ఊరందరికీ భోజనాలు పెట్టించి ఫంక్షన్ చేయడమే కాక మైథిలికి బుట్టలోలాకులు చేయించి మురిసిపోయింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు అయ్యాక సెలవులు 4 రోజులు ఉండడానికి వచ్చాడు శ్రీరామ్. సిక్కుతో అతని ముందుకు రాలేదు మైథిలి. ఏంటమ్మా, ఎప్పుడు నీకు సుమకి తోకలా వెంట తిరిగే మైథిలి కనిపించడం లేదేంటి అని శ్రీరామ్ యథాలాపంగా అడిగినా మైథిలి దాన్ని అతను తన పట్ల చూపే అపేక్షగానే భావించింది. పరికిని ఓణీలో బుట్టబొమ్మలా ఉన్నావే అని శ్రీరామ్ అంటే సిగ్గుతో తల వంచేసుకుంది. సుమని మైథిలిని కూర్చోబెట్టి చదువు చెప్తూ మొట్టికాయలు వేస్తూ వారిని సంతలకు జాతరలకు తిప్పుతూ ఉండే అతను తన దగ్గర ఈ సిగ్గెందుకో కొత్తగా అనుకున్నాడు శ్రీరామ్. డిగ్రీలో చేరాక ఇంటికి రావడం చాలా వరకు తగ్గించాడు శ్రీరామ్. డిగ్రీనే కాక అదనపు క్వాలిఫికేషన్లు ఉంటేనే మంచి ఉద్యోగం వస్తుందని సెలవుల్లో ఆ దిశగా ప్రయత్నాలు చేయటం అలవాటు చేసుకున్నాడు. సంవత్సరానికోసారి వచ్చే పెద్ద పండగరా, సంక్రాంతికి రాకపోతే ఊరుకునేది లేదు. నిన్ను చూసి చాలా రోజులు అయిపోయింది కూడా అంటూ లక్ష్మి గట్టిగా అనడం వల్ల ఓ 3 రోజులుండేలా వచ్చేవాడు శ్రీరామ్. ఆ సంవత్సరం వచ్చినప్పుడు తల్లి మెడలో బంగారు నాణతాడు బదులు పసుపు తాడు ఉండటం చూసి బాధపడ్డాడు. అమ్మా, మన ఇంటి పరిస్థితి మరీ ఇంతగా మారిపోతే చెప్పలేదేంటమ్మా అని అడిగాడు బాధగా. బంగారాన్ని అమ్ముకోవలసిన స్థితి కష్టంగా తోచింది అతనికి. నకిలీ ఎరువుల వల్ల బాగా నష్టం వచ్చేసిందిరా. పైగా వర్షాలు కూడా సకాలంలో కురవలేదు.
ఈ మధ్య ఇంటి ఖర్చులకు కూడా మామయ్యే సర్దుతున్నాడు, సొంత అన్నలా ఆదుకుంటున్నాడు అని లక్ష్మి చెప్పేసరికి శ్రీరామ్ మనసంతా కృతజ్ఞతా భావంతో నిండిపోయింది. మైథిలి కూడా 10th మంచి మార్కులతో పాస్ అయింది కదా, దాన్ని కూడా సిటీకి పంపించి చదివిస్తే బాగుంటుంది కదన్నయ్య అంది లక్ష్మి. వద్దమ్మా, అది నా కళ్ళ ముందు లేకపోతే భరించలేను. అయినా ఆడపిల్లకి మాత్రం చదువు చాలేమ్మా అన్నాడు సాంబశివరావు తన కూతుర్ని వదిలి ఉండలేని బలహీనత వల్ల. దాంతో మాట్లాడలేకపోయింది లక్ష్మి. తనకన్నా 3 ఏళ్లు చిన్నదైన సుమకి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పిల్లలకి చదువులు చెబుతుండేది మైథిలి. ఉదయం పనులు కాగానే దగ్గరలోని అంగన్వాడికి వెళ్ళి కుట్లు అల్లికలు నేర్చుకునేది. కాలాన్ని సద్వినియోగం చేసే మైథిలి అంటే లక్ష్మికి మరింత ప్రేమ. కోడల్ని నీ కూతురి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాం, ఏం ఇప్పటి నుంచే ప్రేమగా చూసుకోకపోతే ఆఖరి దశలో గంజినీళ్లు పోయేదనా అంటూ మోటుగా ఎవరైనా సరసమాడితే నవ్వి ఊరుకునేది లక్ష్మి. తమ వీధిలో ఎవరిదో పెళ్లి జరుగుతుంటే మైథిలిని తీసుకువెళ్ళింది లక్ష్మి. అదృష్టం అంటే నీదేనమ్మా, ఇంటికొచ్చిన కోడళ్ళు మాకు పని చేయకపోయినా పెళ్లి కాకపోయినా నీ కోడలు నీకు చేదోడు వాదోడుగా ఉంటుంది. ఆ 3 ముళ్ళు వేయిచ్చేస్తే మనవడిని ఎత్తుకొని తిరగొచ్చుగా అందొక ఆవిడ. మా వాడి చదువు ఇంకా పూర్తి కాలేదు కదా, అయినా వాడు జాబులో నిలదొక్కున్నాక గాని పెళ్లి చేసుకుంటానంటున్నాడు అంది లక్ష్మి. ఉద్యోగానికి పెళ్లికి ముడి పెడితే అయినట్లేలే అని మరొకరు. వారందరి మాటలు వింటుంటే మైథిలికి ఊపిరి ఆడనట్లు అయింది. ఇంటికొచ్చాక డల్గా కూర్చుండిపోయింది మైథిలి. అది చూసి మైథిలి, లోకులు పలుగాకులు, వాళ్ళన్నవన్నీ పట్టించుకోవద్దమ్మా, నీకు మేం ఎలాంటి వాళ్ళమో శ్రీరామ్ ఎలాంటి వాడో తెలుసుగా అంది లక్ష్మి. అంతలోనే ఓ కవర్ నిండా గోరింటాకు తీసుకొని వచ్చింది సుమ. వదినా, ఇది రుబ్బి మంచి డిజైన్ పెట్టు. అమ్మ అయితే కాకరాకు అరచేతిలో పెట్టి గోరింటాకు ముద్దని రుద్దుతుంది. ఆ ఆకు డిజైన్ వచ్చేలా పెడుతుంది ఎప్పుడునో. నువ్వైతే లతలు పూలు కూడా చక్కగా పెడతావు అంది సుమ. మేమైతే ఎంచక్క అరచేతిలో చందమామ చుట్టూ చుక్కలు మాత్రమే పెట్టుకునేవాళ్ళం అంది లక్ష్మి. సరేలే, ముందు గోరింటాకును రుబ్బాలి కదా అంటూ ఆ ఆకు శుభ్రంగా కడిగి అందులో తాంబూలంలో వేసుకునే కాచుని చింతపండు గుజ్జుని వేసి కాటుకులా మెత్తగా రుబ్బింది మైథిలి. ఆమె అరచేతిలో డిజైన్స్ పెడుతూ ఉంటే సుమ కబుర్లు చెప్పసాగింది. వదినా, మరేమో మా ఫ్రెండ్ అక్క శిరీష ఉంది కదా, తనకు అస్సలు సిక్కులేదు తెలుసా అంది సుమ గుసగుసగా. ఏమే, ఏంటా మాటలు, నీకేం తెలుసనే కోపంగా కసిరింది మైథిలి. మరేమో గోరింటాకు కోసం గోడెక్కాను కదా, అప్పుడు చూశాను. శిరీషక్క వాళ్ళ ఆయన ముందు జాకెట్ లేకుండా ఉంది. అతను చీర పట్టుకొని లాగేస్తున్నా వారించకుండా నవ్వుతుంది. అతనేమో ఛా యాక్, ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టేస్తున్నాడు అని అంది. ఒసేయ్, నోరు ముయ్యవే, సిక్కు లేకుండా వాళ్ళని చూసింది కాక ఇలా దండోరా వేస్తున్నావా? కొత్తగా పెళ్ళైన వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడతారు, అలాంటివి కనిపిస్తే పక్కకి తప్పుకోవాలి అంటూ గద్దించింది. అదంతా విన్న లక్ష్మి సుమ అలిగి లోపలికి వెళ్ళిపోయింది. ఏంటో ఈ కాల పిల్లలకు ఆత్రం ఎక్కువ, ఎవరున్నది చూసుకోరు అని గొనుక్కుంటూ పనిలో పడింది లక్ష్మి. మైథిలికి నవ్వు వచ్చింది. కాలం వేగంగా పరుగులు తీస్తుంది. సిటీలో ఏవో గొడవలు మొదలయ్యి క్లాసులు జరగకపోవడంతో ఊరికి వెళ్ళాడు శ్రీరామ్. పలకరింపులు అయ్యాక, అదేంట్రా సుమ పెద్ద మనిషి అయినప్పుడు రమ్మంటే రాలేదేంటి అంది లక్ష్మి. ఆడవాళ్ళ ఫంక్షన్కి నేనొచ్చి చేసేదేముంటుంది, అయినా ఇంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలాంటి ఫంక్షన్లు చేయకపోతేనే మా ఇంట్లోని పిల్లకి వయసు వచ్చిందన్నట్లు అసహ్యంగా చాటింపులు ఎందుకు, కాస్త చిరాగ్గా అన్నాడు శ్రీరామ్. నేను వద్దన్నాను, కానీ మీ మామయ్య ఊరుకోలేదురా అన్నాడు విష్ణుమూర్తి. ఆ వేడుక చేసే పద్ధతి వెనుక ఓ పరమార్థం ఉందిరా. మా అమ్మాయి పెళ్ళిటికి వచ్చింది, అబ్బాయిలున్న తల్లిదండ్రులు పెళ్లి సంబంధం కలుపుకోవడానికి రావచ్చు అన్న పిలుపు ఉంటుంది అంది లక్ష్మి. అదిప్పుడు వర్తించదమ్మా. ఇప్పుడు న్యూస్ పేపర్ల ద్వారా మ్యాట్రిమోనీలు టీవీల్లోనూ మనకిష్టమైనవి చూసుకునే వీలుంటుంది అన్నాడు శ్రీరామ్. అయిన వాళ్ళు చూసే సంబంధాల్లా ఉంటాయేంటవి కొట్టిపారేసింది లక్ష్మి. సరేలే, ఆకలేస్తుంది, అన్నం పెట్టేయమ్మా అన్నాడు శ్రీరామ్. అన్నం తింటూ
ఏంటమ్మా, ఈ పాలక్ పన్నీర్ చేయటం ఎప్పుడు నేర్చుకున్నావు? హోటల్లో చేసిన దానికన్నా బాగుంది అన్నాడు. ఆ పొగడ్తలకి మైథిలికి ఎక్కడలేని ఆనందం కలిగింది. నా మొహం, నాకిలాంటివి వచ్చని నా మొహం నాకిలాంటివేం వచ్చని టీవీలో చూసి రకరకాల వంటలు చేస్తుంది మైథిలి. పొరపాటున పాలు విరిగిపోతే పారబోయకుండా ఇలాంటి వంటలు స్వీట్లు చేస్తుంది అది అంది లక్ష్మి. వావ్, పొదుపుకి పొదుపు, రుచికి రుచి, కీపిటప్ మైథిలి అన్నాడు శ్రీరామ్. నవ్వుకుంది మైథిలి. ఏంటి ఇంత పొగుడుతుంటే చిన్న థ్యాంక్స్ అయినా చెప్పేది లేదా అడిగాడు మైథిలిని. మీ పట్నపు వాట్సప్ మాటల్లోనే ఆ సారీలు థ్యాంక్స్లు ఉంటాయిరా, ఇక్కడ కాదు, అవన్నీ చేతుల్లో ఉంటాయి అన్నాడు సాంబశివరావు. మొత్తానికి మీరంతా అదృష్టవంతులు కాబట్టి మైథిలి చేత్తో కమ్మగా తింటున్నారు అన్నాడు శ్రీరామ్. ఆ అదృష్టం నిన్ను వరిస్తుంది. ఈ సమ్మర్లో ముహూర్తాలు పెట్టించైనా ఆత్రంగా అడిగాడు అతను. మామయ్య, నేనింకా నిలదొక్కుకోలేదు. ఇంకా మంచి జాబ్ రావాలి, సుమ పెళ్లి కావాలి, ముఖ్యంగా నాన్న చేసిన అప్పులు తీర్చాలి. అవన్నీ అయ్యాకే పెళ్లి. అంతవరకు ఆ ప్రస్తావన వద్దు ఖచ్చితంగా చెప్పాడు శ్రీరామ్. తనకన్నా 3 ఏళ్లు చిన్నదైన సుమ పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు. తన గురించి ఆలోచించలేడా దిగులుగా అనుకుంది మైథిలి. సిటీకొచ్చాక ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేశాడు శ్రీరామ్. ఇంటర్వ్యూలకు ఆ మూల నుంచి ఈ మూలకు బస్సులలో తిరగవలసి రావడంతో చాలా అవస్థలు పడ్డాడు. అది గమనించిన అతని ఫ్రెండ్ భారవి తన పాత స్కూటర్ని వాడుకోమంటూ ఇచ్చాడు. ఆ రోజే ఫైనల్ ఇంటర్వ్యూ ఉండటం వల్ల బాగా ప్రిపేర్ అయ్యాడు. జాబ్ వస్తే తిరుపతికి వస్తానని ధైర్యం చేసి మొక్కుకున్నాడు. ఎందుకంటే ప్రతిదీ తన అనుకున్న బడ్జెట్లోనే ఆలోచిస్తాడు అతను. ఇక పావుగంటలో గమ్యం చేరుతానని అనుకుంటుండగా ఓ కారు వేగంగా వచ్చి అతని స్కూటర్కి డాష్ ఇచ్చింది. ఎగిరి అవతల పడ్డాడు శ్రీరామ్. ఆ స్కూటర్ బాగా డ్యామేజ్ కావటం తనకి తగిలిన దెబ్బల కన్నా ఎక్కువ బాధని కలిగించడంతో అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు చేరాయి. కంగారుగా కారు దిగిందో యువతి. కింద పడి ఉన్న అతని దగ్గరకు గబగబా వచ్చి అతనికి తన చెయ్యి అందిస్తూ సారీ, వెరీ వెరీ సారీ అంది. ఎలాగోలా లేచినా నిలబడలేకపోయాడు శ్రీరామ్. కాలికి దెబ్బ తగలడం వల్ల అతని చేతుల్ని తన భుజాల మీద వేసుకొని ఆసరాతో నడిపిస్తూ ఓ చెట్టు కిందున్న బండరాయి దగ్గరికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టింది. నొప్పితో అతను విలవిలలాడుతుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కారులో ఉన్న వాటర్ బాటిల్ పట్టుకొచ్చి అతనికిచ్చింది. అతను కాసినన్ని నీళ్లు తాగాడు. తర్వాత కొన్ని నీళ్లను తన కర్చీఫ్ మీద చిలకరించి అతని ముఖానికి అంటుకున్న మట్టిని తుడిచేసింది. స్కూటర్ డిక్కీలో నా ఫైల్ ఉంది, ఇవ్వండి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి అన్నాడు. ఈ టైంలో ఈ పరిస్థితుల్లో ఎలా వెళ్తారు అంటూ ఫైల్ని తన కారులో ముందర పెట్టేసింది. అదే దారిన వెళ్తున్న ఓ వ్యక్తిని బతిమాలి స్కూటర్ని ఓ పక్కకు పెట్టించి అతని సాయంతో శ్రీరామ్ని తన కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి దారితీసింది. శ్రీరామ్ ఆమె వంక కంగారుగా చూసేసరికి భయపడకండి, ఆ హాస్పిటల్ వారంతా నాకు పరిచయస్తులే అంది. అంటే తరచూ యాక్సిడెంట్లు చేస్తూ ఉంటారా ఏం అన్నాడు ఆశ్చర్యంగా. ఆ మాటలకు నవ్వు, కోపం సమపాలల్లో వచ్చాయి ఆమెకి. మా అంకుల్దే ఈ హాస్పిటల్, ఆయన పెద్ద డాక్టర్ అంది. ఇంతలో డాక్టర్ వచ్చి శ్రీరామ్ కాలి మీద దెబ్బలు తగిలిన చోట నొక్కి నొక్కి చూశాడు. హేమ దెబ్బలు బాగా తగిలాయి, ఎక్స్రే తీయించాలి, ముందు అడ్మిట్ చేసుకుంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అన్నాడు ఇంజెక్షన్ ఇస్తూ. హేమ శ్రీరామ్ వంక చూసింది. అతడు వాల్ క్లాక్ వంక చూస్తూ గాడ్, ఇంటర్వ్యూ మొదలయ్యే ఉంటుంది, ఈ ఫైనల్ ఇంటర్వ్యూలో నెగ్గుతానని, తప్పకుండా జాబ్ వచ్చేస్తుందని ఎంతో హోప్తో ఉన్నాను, నా ఫైల్ తెచ్చిస్తారా, ఇలాగోలాగే వెళ్ళిపోతాను అన్నాడు. ఈ పరిస్థితుల్లో ఎలా పెడతారు, కనీసం 10-15 రోజులైనా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందనుకుంటున్నా అన్నాడు డాక్టర్. 15 రోజులా అరిచినట్లే అన్నాడు శ్రీరామ్. ఫ్రాక్చర్స్ ఎక్కువగా అయితే అంతకన్నా ఎక్కువ రోజులే పడుతుంది అంది నర్సు అతనికి టాబ్లెట్ని ఇస్తూ. ఎంత నిగ్రహించుకోవాలన్నా శ్రీరామ్ వల్ల కాలేదు. తెగిన హారంలోని పూసల్లా అశ్రువులు జలజలా రాలాయి. అది చూసిన హేమకి అతనికి జాబ్ ఎంత అవసరమో అర్థమైంది.
ఇచ్చిన మందు వల్ల నిద్రలోకి జారుకున్న అతని వంక పరీక్షగా చూసింది. సామాన్యమైన దుస్తుల్లో ఉన్న కన్ను, ముక్కు తీరు బాగుంది. ముఖ్యంగా ఆ గిరిజాల జుత్తు వల్ల మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉన్నాడు అనుకుంటూ బయటకు వెళ్ళి కారులో నుంచి అతని ఫైల్ తీసుకొచ్చి కుర్చీలో కూర్చొని తాపీగా చూడసాగింది. అతని సర్టిఫికెట్లు చూసి బ్రిలియంటే అనుకుంది. ఫైల్ ఫోల్డర్లో ఉన్న పోస్ట్ కార్డుని చూస్తూ ఇంకా ఇలా లెటర్స్ రాసుకునే వాళ్ళు ఉంటున్నారు కానీ క్రమేణా అది మాయమయ్యేటట్లు ఉంది అనుకుంటూ సభ్యతను పక్కకు నెట్టి అతని గురించిన వివరాలు తెలుస్తాయన్న తలంపుతో చదవసాగింది. అన్నయ్య, నువ్వు పంపిన 5,000 అందాయి. అమ్మా నాన్న ఎంత సంతోషపడ్డారో. 2,000తో ఇంట్లోకి కావలసినవి తెచ్చి మిగతా 3,000 మార్వాడి అప్పుకు జమ కట్టారు. సారీ అన్నయ్య, నువ్వు కొనిచ్చిన సెల్ నీళ్ళల్లో పడి పనిచేయడం లేదు. అందుకే ఈ కార్డ్ రాస్తున్నాను. నా బర్త్డేకి అమ్మ తన పట్టుచీరతో పరికిణి కుట్టించాలనుకుంటుంది. కానీ నాకు అలా ఇష్టం లేదు. అమ్మకి మాత్రం ఎన్ని చీరలున్నాయని. అందుకే నాకు కొత్త డ్రెస్సే కొని పంపవా? ఈ సంగతి మరెవరికీ చెప్పకేం. నువ్వు డ్రెస్ తీసుకొని మన ఊరికి వస్తావని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు నీ చెల్లి సుమ. అది చదవటంతో దాదాపు అతని ఆర్థిక పరిస్థితి అంతా అర్థమైంది హేమకు. పాపం, జాబ్ కోసం ప్రయత్నిస్తున్న అతనికి యాక్సిడెంట్ చేసి చాలా కష్టమే కలిగించాను అనుకుంది బాధగా. 2 గంటల తర్వాత మెలకువ వచ్చింది శ్రీరామ్కి. మంచం పక్కనున్న కుర్చీలో వాలి నిద్రపోతున్న హేమను చూడగానే జాలేసిన, తనకి పరిస్థితి తెచ్చిపెట్టినందుకు కోపమూ వచ్చింది. అంతలోనే అలా గాలికి వదిలేసి వెళ్లకుండా ట్రీట్మెంట్ ఇప్పించడమే కాక ఇంకా తనని కనిపెట్టుకొని ఉన్నందుకు కృతజ్ఞతగాను అనిపించింది. చిరుసవ్వడికి హేమ కళ్ళు తెరిచింది. ఓ సారీ, మీ సెల్ ఒకసారి ఇస్తారా అని అడిగాడు. ఆమె సెల్ అందించింది. జేబు తడుముకొని విజిటింగ్ కార్డ్ తీసి ఫోన్ చేశాడు. అవతలి వాళ్ళు ఏం చెప్పారో గాని అతని ముఖం పాలిపోయింది. ఛు, బాధగా నుదుటి మీద కొట్టుకున్నాడు. అది చూసి గిల్టీగా ఫీల్ అవుతూ జాబ్ చేజారిపోయినట్లుంది కదూ అడిగిందామె మెల్లగా. అవునండి, నాకిది లైఫ్ అండ్ డెత్ సమస్య అన్నాడు బాధగా. మీకు జాబ్ వచ్చేలే చేస్తాగా అంది ఓదార్పుగా. ఏదో స్వాంతన కలిగించడానికి అంటోంది గాని జాబ్ అంటే మాటలా? ఉద్యోగ ప్రయత్నాలకు అడ్డుగా ఉందని చేస్తున్న జాబ్ని వదిలేశాను. చిన్నదే కదా అని. ఇప్పుడు 15 రోజుల పాటు ఖాళీగా ఉంటే ఎలా? ఈ ఖర్చుల్ని, రూమ్ రెంట్ని భరించేది ఎలా అనుకుంటూ తనలో తాను మదనపడసాగాడు శ్రీరామ్. అతడికి తన మాటల పట్ల ఏమాత్రం నమ్మకం కలగలేదని గ్రహించింది హేమ. అతని చేతిలో నుంచి సెల్ తీసుకొని బయటికి వెళ్ళి 10 నిమిషాల పాటు మాట్లాడి తిరిగి అతని బెడ్ దగ్గరికి వచ్చింది. ఈలోగా ఓ కుర్రాడు వచ్చి క్యారియర్ని, పళ్ళు, ఫ్లాస్కు, ఇతర నిత్యావసరాలున్న బ్యాగ్ తెచ్చి ఇచ్చాడు. హేమ చేతులు కడుక్కొని ఓ ప్లేట్లో అన్నం కూర వేసి అతనికి అందించింది. చేతికి తగిలిన గాయాల వల్ల అతడు తినలేకపోవటాన్ని గమనించి అన్నం కలిపి తినిపించసాగింది. ఆకలి మీదున్నాడేమో వారించకుండా ఆత్రంగా తిన్నాడు శ్రీరామ్. తర్వాత మంచినీళ్ళని తాగిస్తుంటే సారీ, మీకు శ్రమ కలిగించినందుకు అన్నాడు. ఆ మాట అనవలసింది నేను అంది హేమ. నా కోసం పొద్దుటి నుంచి ఇక్కడే ఉండిపోయారు. మీరు ఏమీ తిన్నట్లు లేదు. తినండి అన్నాడు శ్రీరామ్. హేమ తింటూ అతని వివరాలు కనుక్కోసాగింది. ఇంతలో ఓ నర్స్ వచ్చి మిస్ హేమ, మీకేదో ఫ్యాక్స్ వచ్చింది. డాక్టర్ గారు ఇచ్చిరమ్మన్నారు అంటూ ఓ పేపర్ అందించింది. ఆమె దాన్ని ఓసారి చూసి ఇది మీకే అంటూ అందించింది. దాన్ని చదువుతున్న అతనికి మతిపోయినంత పని అయిపోయింది. ఏంటి, ఇదెలా సాధ్యం? ఈ అపాయింట్మెంట్ లెటర్ ఏంటి? ఇక్కడికి నేనెప్పుడు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళలేదే ఆశ్చర్యంగా, అయోమయంగా అన్నాడు శ్రీరామ్. చెప్పాగా, మాకు బోలెడు వ్యాపారాలున్నాయి, ఎన్నో బ్రాంచ్లున్నాయి. అవి పుష్పక విమానాల్లా ఎందరున్నా మరికొందరికి ఉద్యోగ అవకాశాలను ఇస్తూనే ఉంటాయి. ఈ జాబ్ నచ్చితే మీరు కోలుకున్న వెంటనే చేరండి. నచ్చకుంటే వేరే ప్రయత్నాలు చేయొచ్చు అంది హేమ సింపుల్గా. శ్రీరామ్కి ఇంకా నమ్మశక్యం కాలేదు. నేనెవరో తెలియకుండా అని అన్నాడు. మా నాన్నగారికి నా మీద చాలా నమ్మకం. నా మూలంగా మీకు కలిగిన ఇబ్బందిని, జాబ్ ఆవశ్యకతని చెప్పాను అంతే అంది నవ్వుతూ. అతి సామాన్యంగా కనిపిస్తున్న తన ఎదురుగా నిల్చున్నది సాధారణమైన అమ్మాయి కాదని అర్థమైంది అతనికి.
కృతజ్ఞతతో చేతులు జోడించపోతే హేమ మృదువుగా వారించింది. ఫ్రాక్చర్లు ఏం కాకపోవడం వల్ల 6 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. తన కారులో తీసుకెళ్లి అతన్ని రూమ్ దగ్గర దించింది హేమ. థ్యాంక్స్ చెప్పి అతను కదలపోతుంటే ఆశ్చర్యపోతూ, ఏంటి నన్ను లోపలికి పిలిచేది లేదా? కొన్ని బ్యాగ్స్ పట్టుకొని దిగుతూ అడిగింది హేమ. తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియజేయండి. ఈ సిరీస్ మీద మీ అభిప్రాయాలు కామెంట్